బక్రీద్ పండుగ వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో సోమవారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఉదయమే ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జడ్పీటీసీ నాగం కుమార్ ఈద్గా వద్దకు చేరుకుని ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, నాయకులు పులి సత్యం, పానాల రవీందర్ రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, సలీం, ఎండి అజీం, హైమద్ బాబు, సలీం నజీర్, మొయినుద్దీన్, రహీం తదితరులు పాల్గొన్నారు. السماوات والأرض وهو العزيز الحكيم. الله أكبر. حسنة قالوا فما الصرف فيها يا رسول الله؟ قال بكل شعرة من الصوت حسنة. وقال عليه الصلاة والسلام من وجد ساعة لأن يضحي فله تجدا. आज है ईद उल अज़हा की नमाज। हर एक गांव से देहात से है। चंदुर्ती मंडल में ईद उल अज़हा की नमाज 2 रकात अदा किए हैं और यहाँ पे भी गैर मुसलमान भाई जितना भी है सब साथ दे रहे हैं और इसी तरह बार बार साथ देने की तौफीक नसीब हो। మండల కేంద్రంలో చందుర్తి మండల వ్యాప్తంగా ముస్లిం సోదరుల బక్రీద్ పండుగను ఘనంగా జరపడం జరిగింది. మరి ఈ యొక్క బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా భావిస్తూ ఈ పండుగను మేము ముస్లిం సోదరులం నిర్వహించడం జరుగుతుంది. మరి ఒక పండుగ ముస్లిం సోదరులకు యావత్ ప్రపంచానికి శాంతి సందేశం మరియు కరుణ, ఐక్యత ఇలాంటి ఎన్నో చాటి చెప్పడానికి ఒక పండుగ అందరికీ ఒక సందేశాన్ని ఇస్తుంది. ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు గౌరవ జడ్పీటీసీ నాగం కుమార్ అన్న గారికి మరియు స్థానిక నాయకులు గురుసత్తన్నకు, గణేష్ గారికి, శ్రీనుకు మరియు మా మల్లేశం గారికి మరియు కాంగ్రెస్ నాయకులందరికీ మా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి ఎందుకో మా ముస్లిం సోదరుల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. ముస్లిం సోదరులందరికీ, మిగతా ప్రార్థనటువంటి ముస్లిం సోదరులందరికీ, ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లెకు, అందరికీ, పెద్ద మనిషి అందరికీ మా అందరి పక్షాన ఉదయమైనటువంటి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఉదయమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మేము చందుర్తి ఎంపీటీసీ గారు సత్యన్న గారు కావచ్చు, జోగాపూర్ ఎంపీటీసీ గణేష్ గారు, ధర్మపురి శ్రీనివాస్ గారు, బుజ్జం మల్లేశం గారు, ఇంకా బాణాల రవీణ గారు, మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంకా పెద్ద మనిషి కూడా వచ్చేదండి. వాళ్ళందరి తరఫున మా అందరి పక్షాన హృదయపూర్వక మీ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ ఇంతకుముందే పెద్దలు అజీమన్న చెప్పిన విధంగా, ఇంకా పెద్ద మనిషి చెప్పిన విధంగా బక్రీద్ పండుగ అంటే త్యాగానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు. త్యాగానికి ప్రతీక అంటే మనం కొంతలో కొంత మన జేబులో 10 రూపాయలు ఉంటే రోడ్ అవతల ఎవరైనా బీద స్థితిలో ఉంటే వారికి ₹1 సహాయం చేసే విధంగా, అంటే అవతలి వాడు పేదరికంతో ఉంటే, ఆపదలో ఉంటే మనం కూడా ఎంతో కొంత సహాయం చేసినప్పుడే ఆ బక్రీద్ పండుగకు అర్థం అని చెప్పి ఈరోజు మనం ముస్లిం సోదరులు చాలామంది చూస్తున్నాం. వారు జోలో పట్టి ₹10 కొద్ది అందరూ కూడగట్టుకొని తోటి వారికి, ఎక్కడైనా లేని వారికి, అక్కడ నిల్చున్న వారికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరంగా భావిస్తూ
అంటే లేని వారిని ఆదుకోవాలనే దీని ప్రధాన ఉద్దేశం అని నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా మన ముస్లిం సోదర సోదరి మనందరూ మన మళ్ళీ కావచ్చు వేములవాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కాన్ఫరెన్స్ వైజ్ ఎక్కడ మత ఘర్షణ లేకుండా ఒక హిందూ ముస్లిం బాయి అనే విధంగా అటు క్రిస్టియన్ సోదరులు కావచ్చు, మైనార్టీ సోదరులు కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేములవాడ నియోజకవర్గంలో ఎక్కడ మనం చూసి ఉన్నాం. ఇప్పుడు గతంలో కూడా ఎక్కడ జరగలేదు. భవిష్యత్తులో కూడా మన పండుగలో వారు కలవడం, వారి పండుగలో మనం కలవడం, అన్నదమ్ములుగా ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, మైనార్టీ సోదరులు కావచ్చు, అందరం భవిష్యత్తులో కూడా ఎక్కడ మత విద్వేషాలు లేకుండా జరుపుకోవాలని చెప్పి మరొక్కసారి మా అందరి పక్షాన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు